నగరంలోని ప్రెస్ క్లబ్ నందు ఈరోజు కృష్ణపట్నం టెర్మినల్ అథారిటీ ఉద్యోగస్తుల ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. దీని ముఖ్య ఉద్దేశం గత 15 సంవత్సరాల నుండి కృష్ణపట్నం పోర్టు నందు 2007 సంవత్సరం నుండి 2024 జనవరి వరకు ఉద్యోగస్తులకు భద్రత కలిగి ఉన్నది. గత 5 నెలల నుండి ఉద్యోగస్తుల భద్రత లేనందువల్ల పలుమార్లు అధికారులను కలవడం జరిగిందని ఈ విషయంపై విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కృష్ణపట్నం పోర్టు టెర్మినల్ ఉద్యోగస్తులు బి రామారావు, రాంబాబు, ఆనంద్, శ్రీనివాసులు, బాలచంద్ర, కృష్ణారావు, శివ తదితరులు పాల్గొన్నారు. 10,000 వసూలు చేసి వాళ్ళ కాకాని గోవర్ధన్ రెడ్డి పక్కన ఉన్న మనుషులందరూ ఆ డబ్బులను వసూలు చేసి అన్ని షేర్ల విధంగా ఎన్ని పంచుకున్నారో మనకు తెలిసిన విషయం. దానివల్లనే కంటైనర్ టెర్మినల్ని ఆదాని ఇక్కడ నుంచి కంటైనర్ టెర్మినల్ క్లోజ్ చేసి ఏదైతే పక్కన రాష్ట్రాన్ని తమిళనాడుకి తీసుకెళ్ళడం జరిగింది. ఆ తమిళనాడులో ఏదైతే కోలు అక్కడ వాళ్ళు బ్యాన్ చేసి ప్రజలు పోరాడి మాకు పొల్యూషన్ వల్ల ఇన్ని ఇబ్బందులు జరుగుతున్నాయని చెప్పి అక్కడ నుంచి క్లోజ్ చేస్తే ఆ డస్ట్ ఆ వేస్ట్ తీసుకొచ్చి మన మొహాన్ని పడేస్తున్నారు. ఇక్కడ ఏదైతే ప్రాఫిట్ వస్తుందో 10 కోట్లు 10,000 కోట్లు మనకు వస్తుందో స్టేట్కి అవన్నీ మొత్తం లాస్ అయిపోయింది. దీని గురించి ఏ నాయకుడు మాట్లాడు. ఆ రోజే మేము ఎన్నో ప్రెస్ మీట్లు పెట్టాం. సార్ మీకు దండం పెడతాం సార్, మీరు ఒక్కసారి మన స్టేట్కి ఇంత లాస్ జరుగుతుందంటే లేదు కంటైనర్ లేడే ఉందని చెప్పి మనకి మసిపూసి మారేడు కాటు చేసిన కాకాని గోవర్ధన్ రెడ్డి గారు అంతకన్నా మేము ఆయన గురించి చెప్పడం కూడా నాకు మనసు రావటం లేదు. అప్పుడు మాకు సహకరించి సోమిరెడ్డి గారు కోర్టులోకి వెళ్ళాం. వాళ్ళు రాకపోతే తోసుకుంటూ లోపలికి వెళ్ళి అక్కడ వాస్తవాలు చెప్పినా కూడా ఎవరు వినలేదు. అదే మేము ఈరోజు ఈ క్షణమున మళ్ళీ నిన్న మా సారు మన సోమిరెడ్డి గారు మాతో వచ్చి మొత్తం పోర్టు అంతా చూసి ఆయనతో ప్రెస్ మీట్ పెట్టి మాకు మంచి జరగాలని చెప్పి మా ఎంప్లాయీస్ అందరూ రోడ్డును పడడం చూసి అతను చెల్లించిపోయి రైతుల గురించి ఆ తర్వాత వ్యాపారవేత్తల గురించి అతను బాధపడి అతను నిన్న ఆడికి వచ్చి కంటైనర్ టెర్మినల్ మొత్తం విజిట్ చేసి చూసి వస్తే ఆయన చెప్పిన మాట ఏంటి, అరే బాబు నీ కళ్ళుందా లేదా ఒకసారి చూడరా, కంటైనర్ టెర్మినల్ పోలేదన్నావు పోయిందిరా ఇక్కడ అని చెప్తే అతనికి నువ్వు చెప్పేది ఏంటి, చుక్క పక్క ఏదంటే ఏంటి మాట్లాడేది. మీరు ఏ సంస్కారంతో మీరు రాజకీయ మీకు మినిస్టర్ ఇచ్చారు? మీకు అసలు ఆ ఇంగిజ్ఞానం ఉందా? మీ జనాలు మిమ్మల్ని గెలిపించిన జనాలకే మీరు లాస్ చేస్తున్నారే అని మేము అడుగుతుంటే మీకు మేము వాస్తవంగా ఇక్కడ రికార్డ్స్తో సహా మీకు చూపిస్తాం. మీరు ఈ కంటైనర్ టెర్మినల్ ఇక్కడ క్లోజ్ అయింది, మీ యొక్క దందాల వల్లే ఈ కంటైనర్ టెర్మినల్ క్లోజ్ అయింది మేము నిరూపిస్తాం. మీరు అఖిల పక్షానికి మీరు సారీ చెప్పగలరా? మాకు చెప్పగలరా? సోమిరెడ్డి గారికి చెప్పగలరా? ఎందుకండి ఈ విధంగా మాట్లాడుతుంది? ఇప్పటికైనా ఈ యొక్క మీ రాజకీయాలను పక్కన పెట్టి మన జిల్లాకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని మీరు వెలుగెత్తి చాటాలని కోరుకుంటున్నాం. మాతో కలవాలనే మేము కోరుకుంటున్నాము. మిమ్మల్ని ఏదైనా అంటే మమ్మల్ని క్షమించండి. మా ఉద్యమానికి మీరు కూడా ఊపిరి పోయాలని కోరుకుంటూ సోమిరెడ్డి గారు మాకు ఎంతో సహకరిస్తున్నారు. ఈ విషయంలో అవసరమైతే మేము సీఎం గారిని కలవటానికి కూడా మేము ప్లాన్ చేస్తున్నాము. మేము ఆల్రెడీ సెంట్రల్ మినిస్టర్ కూడా కలిసాము. ఈ విషయంలో మేము వాళ్ళకు ఒక పార్లమెంట్లో కూడా మాట్లాడమని మేము మెమోరాండం కూడా ఇచ్చాము. దాని గురించి మాకు అంతా మంచి జరిగిద్దని మేము ఆలోచిస్తున్నాము. అదేవిధంగా ఈ యొక్క సోమిరెడ్డి గారు మా కోసం కాళ్ళు పట్టుకుంటాననే ఒక పదం వాడారు ఆయన తగ్గి మా ఎంప్లాయీస్ కోసం. అది మాకు ఎంతో ఆనందం ఇచ్చింది. కానీ ఆయన ఏదైతే పట్టుకున్నాడో అది విజయం సాధించే వరకు అతను మానడాన్ని మేము అనుకుంటూ కృష్ణపట్నం కంటైనర్ టెర్మినల్ మళ్ళీ ఇక్కడ రీఓపెన్ అవుతుందని ఆశిస్తూ మీ అందరికీ ధన్యవాదాలు. మీకు గాని ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని ట్యాప్ చేయండి.